గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకో ఐపీఓ గురించి. ఐపీఓ వెలువల వరదల వస్తున్నాయి కాబట్టి ప్రతి ఎపిసోడ్లో మీకు ఒక ఐపీఓ గురించి, కంపెనీ పర్ఫార్మెన్సా, ప్రోడక్టా, సర్వీసా, కంపెనీ ఏం చేస్తుంది, అప్లై చేయాలన్నా లేదా, గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్ళాలి. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఐపీఓ, కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ, ఇది క్లిక్ చేయండి, పేజీ డౌన్ చేయండి. చేస్తే ఇప్పుడు క్రెడో బ్రాండ్స్, ఇప్పుడు మనం చూసేది ఏంటిది, క్రెడో బ్రాండ్స్. ఈ క్రెడో బ్రాండ్స్ ఏంటో చూద్దాము. ఇది మఫ్టీ మెన్స్ వేర్ అనమాట. దాని పేరు మఫ్టీ మెన్స్ వేర్ బ్రాండు. ఇది 549.78 కోట్లకు వస్తుంది. ఇది 1.96 కోట్ల షేర్లకి ఇవ్వటం జరుగుతుంది. ఇక దీని గురించి ఐపీఓ డీటెయిల్స్కి వస్తే, ఇది ₹2 ఫేస్ వాల్యూ, ₹280, 266 నుంచి 280, అంటే ₹2 280, ₹1 వచ్చి 140, అంటే ₹1,400 ఉంది ఆ షేరు, దాని విలువ అని వాళ్ళు రావడం జరుగుతుంది. 53 షేర్లు మినిమం అప్లై చేయాలి. 549.78 కోట్లు. ఎన్ని షేర్లు ఇస్తున్నారయ్యా? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 1,96,34,960 షేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇష్యూ, ఇది బుక్ బిల్డింగ్ ఇష్యూ. బీఎస్సీ ఎన్ఎస్సీలో లిస్ట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ వస్తే ఇష్యూ ఓపెన్ 19వ తారీఖు అవుతుంది, 21వ తారీఖు క్లోజ్ అవుతుంది. బేస్ ఆఫ్ అలాట్మెంట్ 22వ తారీఖు అవుతుంది. రిఫండ్ అలాట్మెంటు 26వ తారీఖు అవుతుంది. డిమాట్లోకి జమ 26వ తారీఖు అవుతాయి. 27వ తారీఖు లిస్ట్ అవుతుంది. ఇక ఐపీఓ ఒక లాటు 53 షేర్లు, ₹14,840. జనరల్గా పెద్ద ఇష్యూలు అన్నీ కూడా అంటే ఏంది, స్మాల్ కాకుండా మామూలువి మినిమం 15,000 వరకు, 14,300, 400, 500, 800 అట్లా 15,000 లోపు ఉంటుంది అన్నట్టు. ఆ రేటుకి ఆ లాట్ని, ఆ సైజుని, ప్రైస్ని ఫిక్స్ చేసి అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక లాటు 53 షేర్లు, ₹14,840 అమౌంటు, 13 లాట్లు మ్యాక్సిమము, 689 షేర్లు మ్యాక్సిమము. ఇది స్మాల్ ఇన్వెస్టర్స్ కోటాలో 1,92,920. తర్వాత స్మాల్ హెచ్ఎన్ఐలు వచ్చి మినిమము 14 లాట్లు, 742 షేర్లు, 2,07,760. స్మాల్ హెచ్ఎన్ఐలో పెద్దవి అంటే మ్యాక్సిమం 67 లాట్లు, 3,551 షేర్లు, 9,94,280. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఒకప్పుడు ఇప్పుడు 53 ఉందనుకోండి ఒక లాటు, 53 రాకపోయినా 5, 10 అట్లా ఇచ్చేది. ఇప్పుడు లేదు అట్లా. లాట్ అంటే లాటే. అంటే ఇప్పుడు మీకు వస్తే 53 వస్తుంది, లేకపోతే అమౌంట్ రిఫండ్ వస్తుంది. అందుకని మనం ఏం చూడాలి, వస్తే అమౌంటు, లేదు షేర్లు వచ్చినాయి 53 వస్తుంది. అది కథ. ఇప్పుడు బిగ్గు 68 లాట్లు, 3,604 షేర్లు, 10,09,120. ఇష్యూ వచ్చి 66.66. ఇప్పుడు ప్రజెంట్ ప్రమోటర్ హోల్డింగ్ అంటే 33.34 ఏదైతే ఉందో వేరే వాళ్ళు ఉన్నట్టు. ఇప్పుడు ఈ ప్రమోటర్స్ వచ్చి 66.66. వీళ్ళ వాటాలోంచి తగ్గించుకొని ఇప్పుడు మనకి షేర్లను ఐపీఓకి ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఎంత ఉంటుంది అంటే వీళ్ళ వాటా 53.66. ఇక తర్వాత వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో 18కి ఓపెన్ అవుతుంది. తర్వాత యాంకర్ ఇన్వెస్టర్స్కి 50% ఉంది. వాళ్ళు 30 days లాకిన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోతుంది. ఇక కంపెనీ వరకు వచ్చి చూద్దాము. ఇది 1999లో ఇన్కార్పొరేట్ అయింది, 24 years బ్యాక్. ఈ క్రెడో బ్రాండ్ ఏం చేస్తుంది అంటే బట్టలకు సంబంధించింది, మెన్ అనమాట. అంటే మన మెన్ విత్ ఇట్స్ ఫ్లాగ్షిప్ బ్రాండ్, అంటే మన జెంట్స్ ఏదైతే ఉందో మఫ్టీ బ్రాండ్ తోటి వీళ్ళ యొక్క బట్టలు ఉంటాయి. ఇది 1998లో ఇన్కార్పొరేట్ అవ్వటం. దాని ప్రోడక్ట్ రేంజ్ వాళ్ళు షర్ట్సు, టీ షర్ట్సు, ట్రౌజర్సు వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్. అంటే స్వెటర్స్ ఉన్నాయి, షర్ట్సు, జీన్సు, కార్గోసు, చినోసు, జాకెట్సు, బ్లేజర్సు, స్వీటర్సు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనమాట. అంటే వీళ్ళు క్యాజువల్ వేరు, వెకేషన్కు, తర్వాత ఎవ్రీడే వేర్కి, అంటే డైలీ వేసుకోవడానికి, క్యాజువల్ వేరు, పార్టీ వేరు, ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మఫ్టీ బ్రాండ్ తోటి ఉంటుంది. వీళ్ళకి 1773 రిటైల్ స్టోర్స్ అక్రాస్ ద ఇండియాలో ఉన్నాయి. మొన్న మే 2023 వరకు వీళ్ళకి 379 బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్స్ అంటే వాళ్ళే అన్నట్టు. 89 లార్జ్
ఫార్మెట్ స్టోర్స్ ఉన్నాయి, ఎల్ఎఫ్ఎస్ అంటారు. 1305 మల్టీ బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి, ఎంబీఓఎస్ అంటారు. ది కంపెనీ రీచ్ ఇకపోతే ఇది మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటుంది, 3 సిటీస్లో. వీళ్ళు మార్చి 20, 23, 21, 22 కంపెనీ 5,82,598 అంటే కంపెనీ యొక్క 569 సిటీస్లో వీళ్ళు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. 3 సిటీసు 569 సిటీస్. అయితే వీళ్ళ యొక్క 15 మెంబర్లు ఉన్నారు. మేడు ఇంకా వీళ్ళకి 1348 డిజైన్లు ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్కి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే రెవెన్యూ ఏదైతే ఉందో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3,21,00,000 చూపించారు, 3.44, 35.74 22కి, 23కి వచ్చేటప్పటికి 77.51. ఇక్కడ జూన్ వచ్చింది ఫస్ట్ క్వార్టరు 8.58. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే ఇది 8.58 ఫస్ట్ క్వార్టర్కి వస్తే 4 క్వార్టర్లకి వేస్తే సుమారు 8.58 ఇంటూ 4 చేయాలన్నమాట. అంటే 8.5 మళ్ళీ 17 అంటే 34 మళ్ళీ 8 4 32 17 మొత్తం కలిపితే ఒక 20 వరకు 8.5 17 34 35 చిల్లర. అంటే లాస్ట్ ఇయర్ మీద ప్రాఫిట్ తక్కువ వస్తుంది అన్నట్టు చూపిస్తారు. ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఇది చూసుకోవాలి మీరు. ఈ ఆర్ఓఐలు పిఈలు అవి చూసుకోండి. ఈ కంపెనీ ఎందుకు ఇప్పుడు వస్తుంది అనే దానికి వాళ్ళు ఈ షేర్స్ ఎప్పుడైనా కానీ లిస్ట్ అయితే బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అది చేసుకుందామని ఒక ఉద్దేశం. వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ఏదైతే ఇస్తున్నారో షేర్స్ లిక్విడిటీ బ్రాండ్ ఇమేజ్ గురించి తెలవటం కోసం, ఇది పబ్లిక్ కోసం అన్నమాట. అంతే ఆబ్జెక్ట్స్ వచ్చింది వాళ్ళకి. తర్వాత అప్లై చేయమని అంటుండు దేవుడా. నెక్స్ట్ వచ్చి ఈ ఐపీఓ ఏదైతే ఉందో ఇది ఎక్కడిది కంపెనీ అనే దానికి వచ్చేటప్పుడు ఇది ముంబాయి. ఇక్కడ లింక్ ఇన్ టైము రిజిస్ట్రారు. ఈ క్రెడో బ్రాండ్ మనము ఏదైతే ఉందో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ హోమ్లోకి వస్తే ఇంకో ఇది మఫ్టీ బ్రాండు, క్రెడో బ్రాండ్స్. ఇవి వాళ్ళ యొక్క బ్రాండ్లు, వాళ్ళ యొక్క డైరెక్టర్స్. మన పని ఏం లేదు. ఏ ఇష్యూ వచ్చినా ఆ ప్రోడక్టా సర్వీసా వెబ్సైట్కి వెళ్ళాలి. రాబోయే రోజుల్లో పెరుగుతుంది, లేకపోతే గ్రోత్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటూ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అన్నమాట. ఎందుకంటే ఇది ఉన్న రేటు ప్రకారంగా లాభం అయితే 50% వచ్చేటట్టుంది. కాబట్టి మళ్ళీ ఇది ₹2 ఫేస్ వాల్యూ, ఇది గమనించాలి మీరు, ఇది చూసుకోవాలి మీరు సింపుల్గా. ఎందుకంటే ₹2 ఫేస్ వాల్యూకే ఇంత కలెక్ట్ చేస్తుండు, లాభం వచ్చి మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, చూద్దాం. ఓకే. సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.